హాయ్. ఒకవేళ కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే ఏప్రిల్ నుండి పాన్ కార్డ్ అప్లై చేసే పద్ధతి పూర్తిగా మారిపోయింది. ఈ మార్పులేంటో, వాటి గురించి ఏం చెయ్యాలో ఈరోజు వివరంగా చూద్దాం. సో, కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం మీకు చాలా అవసరం. ఎందుకంటే పాత పద్ధతులు ఇప్పుడు అస్సలు పనిచేయవు. అవును, మీరు విన్నది నిజమే. పాత పద్ధతులన్నీ ఇప్పుడు పనికిరావు. పాత సమాచారంతో అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం ఖాయం. సో పాత రూల్స్ని పూర్తిగా మర్చిపోండి. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. మొట్టమొదటి అతిపెద్ద మార్పు ఏంటంటే ఫారం నంబర్. ఇంతకుముందు మనం ఫారం 49A వాడేవాళ్లం కదా, అదిప్పుడు పాతబడిపోయింది. ఇకపై దాన్ని యాక్సెప్ట్ చేయరు. దాని బదులుగా కొత్త ఫారం 93ని వాడటం కంపల్సరీ అనమాట. సరే, ఫారం మారింది. దాంతోపాటు మరో 3 చాలా ముఖ్యమైన రూల్స్ కూడా వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అప్లై చేసే ముందు వీటి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవును, మొత్తం 3 పెద్ద మార్పులు. వీటిని అస్సలు ఇగ్నోర్ చేయడానికి లేదు. ఈ 3 మార్పులు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పదండి, ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. మొదటిది, ఇది చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన మార్పు. ఇంతకుముందు ఫామ్లో తల్లి పేరు రాయడం ఆప్షనల్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఖచ్చితంగా తల్లి పేరును నింపాల్సిందే. ఇది